నువ్వు ఎంత చేసావు కాదు, నీ పునాది ఎంత ఉంది. 54 ఫ్లోర్స్ స్కై స్కేపర్స్ హైదరాబాద్లో ఉన్నాయి, కడుతున్నారు. 55 ఫ్లోర్స్, 55 ఫ్లోర్స్ కడుతున్నాడు అంటే ఎంత పునాది కావాలి? నువ్వు అంటున్నావు 55 ఫ్లోర్స్ సూపర్. ఎనీ కన్స్ట్రక్టర్ విల్ థింక్ 55 ఫ్లోర్స్కి ఎంత పునాది, ఎంత పని, ఎంత లోతు. ఈరోజు మనుషుడు లోతు చూడట్లేదు, ఒత్తి పైగా ఆడంబరాలు చూస్తున్నాడు. ఈరోజు జనరేషన్ ఎలా అయిపోతుందంటే బయటికి చూపించుకునేది బ్లెస్డ్ అండ్ హైలీ ఫేవర్డ్, బ్లెస్డ్ అండ్ హైలీ ఫేవర్. అక్కడ ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు సండే అందరూ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటే నాకు, నువ్వు గాడ్ బ్లెస్ యూ అంటే వాళ్ళు బ్లెస్ అయిపోతారంట. నీ బ్రతుకు సరికందా? నీ బ్రతుకు సరిలేకుండా నువ్వు గాడ్ బ్లెస్ అంటే బ్లెస్ అయిపోతాడా? ఎందుకంటే నువ్వు మాత్రం కాదు గాడ్ బ్లెస్ యూ చెప్పేది, లోకంలో అందరూ చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ. అవునా కదా? యు సీ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ నెగిటివ్ అబౌట్ ఇట్, బట్ దెన్ రియల్ ఏ క్వశ్చన్ టు థింక్ అబౌట్. ఎందుకంటే ఈరోజు మనుషుడికి ఊత పదాలు ఎక్కువైపోయి, నిజంగా వారు ఆశీర్వదించబడాలని గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నావా? లేకపోతే హలో హలో అనే దాన్ని బట్టి మన క్రైస్తవులు కాబట్టి ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పుకుంటున్నావా? ట్రూత్ బి స్పోకెన్. ఎందుకంటే ఈరోజు వ్యక్తుల జీవితంలో చూస్తే దేవుడు ఎదగాలని కాలం, నేను ఒక్కటే నమ్ముతానండి, దేవుడు ఒక వ్యక్తి సిద్ధపడిన తర్వాత ఆ వ్యక్తి మీద మహిమ కుమరిస్తాడు చూడు, డన్ ఫర్ లైఫ్ టైం, డన్. కానీ కక్కుర్తి పడద్దు. నీలో భక్తి ఎలా ఉంది, నీలో పరిశుద్ధాత్ముడు ఎంత ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాం ఒకటి, పరిశుద్ధ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ బైబిల్ ఉంటుంది. స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడ్డాడు, కానీ ఆ రోజు చూసినప్పుడు స్టెఫెన్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. ఆర్ యూ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్? దట్ ఈస్ ద ఛాలెంజ్, నాట్ సెయింగ్ జస్ట్ ద స్పిరిట్. హై ఉందా? అందుకని బైబిల్లో సూపర్ కంపారిజన్ అవుతుంది, డోంట్ బీ డ్రంక్ విత్ వైన్, రాదర్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ మాటకు అర్థం ఏంటి? వైన్ ఫస్ట్ క్లాస్కి ఎవరికి ఎక్కదు, రెండో గ్లాస్కి లైట్గా, మూడో గ్లాస్కి, 4 బాటిల్ అంతా తాగినోడికి ఎలా ఉంటుంది? గీరా 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 గీరా. దేవుని ఆత్మతో నింపబడతాం కూడా అంతే.